పెదపాడు మండలం వట్లూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా NCD-CD 3.0 కార్యక్రమంలో భాగంగా బీపీ పరీక్షలు చేయగా పలువురికి బీపీ ఉన్నట్లు తేలింది. అనంతరం వారికి డాక్టర్లు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న DMNHO డాక్టర్ మాలిని మాట్లాడుతూ ప్రతిరోజు వ్యాయామం చేస్తూ మంచి ఆహారపు అలవాట్లు, యోగాతో బీపీ నివారించుకోవచ్చని సూచించారు. బీపీ ఉన్నవారు ఉప్పు కారం తగ్గించి తీసుకోవాలన్నారు. అనంతరం జరిగిన అవగాహన ర్యాలీని DMNHO జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా NCD-CD ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నరేంద్ర కృష్ణ, UPHC పవర్పేట వైద్యాధికారి డాక్టర్ గౌతమ్, DPHNO జ్యోతి, అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు, MPHEO రవికుమార్, నాగరాజు, బసవరాజు, ఝాన్సీ, మేకా శ్రీనివాసరావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. రక్తపోటు గురించి అందరికీ అవగాహన కల్పిస్తాం. రక్తపోటు గురించి అందరికీ అవగాహన కల్పిస్తాం. రక్తపోటు గురించి అందరికీ అవగాహన కల్పిస్తాం. అధిక రక్తపోటు గురించి తెలుసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అధిక రక్తపోటు గురించి తెలుసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అధిక రక్తపోటు గురించి తెలుసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రక్తపోటు నివారణ మన చేతుల్లోనే ఉంది. రక్తపోటు నివారణ మన చేతుల్లోనే ఉంది. బీపీ, షుగర్ అనేవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి మనిషికి. కాబట్టి అవి రాకుండా ఉండుకోవడం ఒక బాధ్యత అయితే, వచ్చాక పెరగకుండా చూసుకోవడం కూడా మరొక బాధ్యత. కాబట్టి పెద్దలారా విషయాలని తెలుసుకోవాలి. అలాగే మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ఈనాడు మన వైద్య సిబ్బంది ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి NCD సర్వే అనేది ఒకటి చేస్తున్నారు. ఆ సర్వేలో క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించడమే కాకుండా ఈ క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. అందులో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, ఇటువంటి క్యాన్సర్ లక్షణాలు తెలియజేస్తున్నారు. ఎవరికైనా లక్షణాలు ఉన్నట్లయితే మనం వెంటనే జాగ్రత్త పడితే, తగిన సూచనలు తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రులు సంప్రదిస్తే క్యాన్సర్ వ్యాధిని మనం అరికట్టిన వారం అవుతాం. కాబట్టి తప్పనిసరిగా మన ఇంటి ముందు వైద్య సిబ్బంది వచ్చినప్పుడు మనం సరైన సమాచారం అందించాలి. అంటే వారి పనులు మాత్రం మన ఇంటి ముందుకు ఎవరి కోసం వస్తున్నారు? మన ఆరోగ్యం కోసమే, మన జాగ్రత్తల కోసమే. వారు వచ్చినప్పుడు మనం సరైనటువంటి సమాచారాన్ని తెలియజేయాలి. చాలా మంది బీపీ, షుగర్ ఉందంటే ఒంట్లో ఉన్నా సరే లేదని చెప్తారు. తప్పనిసరిగా వెంట గొడుగు తీసుకువెళ్ళండి, టోపీ పెట్టుకోండి, ఎప్పుడు కాటన్ వస్త్రాలు ధరించండి, వీలైతే వాటర్ బాటిల్ కూడా క్యారీ చేస్తూ ఉండండి. వర్షాకాలంలో, చలికాలంలో ఎన్ని లీటర్లు వాటర్ తాగుతామో ఎండాకాలం దానికి రెట్టింపు లీటర్లు వాటర్ తాగాలి. చాలా మంది దాహంగా ఉందని థమ్సప్లు, కూల్ డ్రింకులు తాగుతుంటారు. చాలా పొరపాటు అలా తాగితే చాలా వేడి తగ్గ